ఫ్రెండ్స్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించడానికి కుట్ర జరుగుతోందంటూ వైసీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందుకు సహేతుకమైన కారణాలను కూడా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో బాపిరెడ్డిపాలెంలో హత్యకు గురైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు కుర్మ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి భద్రతను తొలగించారు, భద్రతను కుదించారు, ఆయన భద్రతను గాలికి వదిలేశారని వైసీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందుకు అనేక రకాల కారణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా హెలీప్యాడ్ వద్ద ఆయన బెంగళూరు నుంచి అక్కడికి హెలికాప్టర్లో వచ్చినప్పుడు హెలీప్యాడ్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లేకుండా అన్ని వర్గాలు అందరూ జనసమూహం హెలీప్యాడ్ను చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడింది. హెలీప్యాడ్ వింగ్ షీల్డ్ కూడా ధ్వంసమైంది. దీన్ని బట్టి వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వైసీపీ కార్యకర్తల ముసుగులో హంతకులు, రౌడీ మూకలు, మరి విధ్వంసకారులు ఆయన చుట్టూ చేరే ప్రమాదం ఉంది. భౌతికంగా ఆయన్ని పోలీసు రక్షణ వలయం లేకుండా చేసి అంతమొందించాలని చూస్తున్నారంటూ వైసీపీకి చెందిన నాయకులు అనేక మీడియా సమావేశాల్లో సమీక్షల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు వాడు చెప్తున్న సహేతుకమైన కారణాలు కొన్ని ఉన్నాయి. గతంలో వినుకొండలో రషీద్ హత్య జరిగినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాగే భద్రతను తొలగించారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో భద్రత లేకుండా ఆయన బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల కూడా మరి తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు క్షతగాత్రులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే భద్రతను తొలగించారు. అంతేకాదు మిర్చి రైతుల కష్టాలను చూసి చలించిపోయి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు కూడా భద్రతను తొలగించారు. ఇలాంటి అనేక కారణాలు, అనేక సహేతుకమైనటువంటి అంశాలను వైసీపీ పేర్కొంటోంది. ఇప్పుడు కూడా రాప్తాడు నియోజకవర్గం చాలా కీలకమైనటువంటిది. తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తున్నటువంటి కీలకమైన నియోజకవర్గం. అట్లాంటి చోట కూడా భద్రత లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా జనం మధ్య నిలబెట్టారన్నది వైసీపీ వాదన. అయితే ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పినప్పుడు ప్రస్తుత స్పీకర్గా కాకముందు ఆయన అన్నటువంటి మాటలను కూడా కొంతమంది ఉటంకించారు. జగన్మోహన్ రెడ్డి భౌతికంగా ఉన్నంత కాలం వైసీపీని మనం ఏం చేయలేం, కాబట్టి భౌతికంగా నిర్మూలించాలి అన్నది వాళ్ళ ఉద్దేశంగా కనబడుతోంది. ఇలాంటి అనేక మంది టీడీపీ నాయకుల మాటలను ఇవాళ వైసీపీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఎందుకంటే దీన్ని తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి. ఇప్పటికే గవర్నర్కి, అలాగే కోర్టుకి, కేంద్ర హోంశాఖ సెక్రటేరియట్కి ఈ విషయాలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రతను గాలికి వదిలేస్తోంది, పట్టించుకోవట్లేదు. కోర్టుకి మాత్రం దాదాపు 700 మంది 800 మంది సిబ్బంది ఆయన భద్రతలో ఉన్నారని పోలీస్ సిబ్బంది
సెక్యూరిటీగా ఉన్నారని చెప్తున్నప్పటికీ కనీసం 15 మంది కూడా కనబట్టలేదని ఇవాళ కొంతమంది తెలియజెప్తున్నారు. అట్లాగే ఆయన ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి లాన్ అంటే పూల కుండీలని వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు రకరకాల సందర్భాల్లో భద్రతా వైఫల్యం పూర్తిగా కనపడింది. ఇప్పుడు కూడా వైసీపీ వర్గాలు అదే చెప్తున్నాయి. భద్రతను గాలి కొదిలేసి అంటే కావాలనే ఒక కుట్రపూరితంగా కావాలనే ఆయన పై దాడి జరగడం కోసం ఒంటరిని చేసి పోలీసు వలయం లేకుండా పోలీసు భద్రత లేకుండా చేసి మరి దాడి చేయాలనా హతమార్చాలనా ఏంటి మరి ఎందుకని ఇంతగా వైసీపీ వర్గాలు పదే పదే కోరుతున్నా ప్రశ్నిస్తున్నా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నప్పటికీ ఎందుకని భద్రతను కుదించారు, కట్టుదిట్ట చేశారు? నిజానికి ఆయనకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే సభలో సభానాయకుడి తర్వాత అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడికి కూడా అదే తరహా భద్రత కల్పించాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిగణించి ఆ మేరకు ఒకరో ఇద్దరు భద్రతా సిబ్బందిని అలాట్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి మరి నాయకుడు కాబట్టి సరైనటువంటి భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత భద్రతా సిబ్బంది కొద్దిమంది ఉంటే ఉండవచ్చు, కానీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోంది. ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి భద్రతా సౌకర్యాలను కల్పించట్లేదు. ఉదాహరణకి నిన్నగాక మొన్న ఏ రాజకీయ చరిత్ర లేనటువంటి మరి జనసేన అధినేత సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ కాగానే ఆయన పిఠాపురంలో పర్యటిస్తున్నప్పుడు 200 మందికి పైగా భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆయనకు భద్రత కల్పించారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం ఒక ఎమ్మెల్సీ. మరి ఆ మాత్రం ఆ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ట్రీట్ చేయటం లేదు, ఎందుకు పరిగణించట్లేదు అంటే ఇది కావాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే ఈ రకంగా భద్రతను కుదిస్తున్నారు, తగ్గిస్తున్నారు. ఆయన చుట్టూ రౌడీలు, గోండాలు, హంతకులు చేరి ఏదైనా చేయవచ్చన్న భయాన్ని వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే 2-3 సందర్భాలు ఈ రకమైనటువంటి అంటే దాడి జరిగినా అది ఆయనకు ఆయన చేయించుకుంటున్నాడని వ్యంగ్యం వెటకారంతో మరి ఆయన్ని కించపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే కత్తితో దాడి జరిగింది. మొన్న 2024 ఎన్నికల సందర్భంగా మరి ఆయన ఓపెన్ టాప్ వ్యాన్లో పర్యటిస్తున్నప్పుడు రాళ్ల దాడి జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరిగినా అది ఆయనకు ఆయన చేయించుకున్నాడని ఒక వ్యంగ్యం, వెటకారం, ఒక ఎదురుదాడి జరిపేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ రాప్తాడు నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం అని తెలుసు. అక్కడ ఎమ్మెల్యే నిన్ననే ఒక ప్రకటన చేశారు, మేము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడు అంటే హెలికాప్టర్ దిగకుండా నిర్బంధిస్తాం, మా కార్యకర్తలతో ఆయన్ని ఎక్కడ కనీసం కదలనీయకుండా చేస్తాం, దిగ్బంధనం చేస్తామని హెచ్చరిక చేశారు. సో దీన్ని బట్టి ఇలాంటి ఒక కీలకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఆయన భద్రత ఎందుకు తొలగించారు? అంతేకాకుండా కార్యకర్తల పైన అనేక రకాల కేసులతో వేధింపులు ఎక్కువైపోయాయి. తమ కార్యకర్తలు నాయకుల్ని హతమార్చడం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కాకపోయినా కొంతమంది పోలీసులు, కొంతమంది ఖాకీలు పనిగట్టుకొని మరి వారంతా కూడా
తమపై ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రికి వాళ్ళంతా కూడా సొంత తాబేదారులుగా మారిపోయారని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గట్టిగానే స్పందించారు. ఇప్పుడే కాదు, ఆయన పలు సందర్భాల్లో ఈ రకమైన స్పందన వెలిబుచ్చారు. అంతేకాదు, ఆయన పోలీసులు ఈ రకంగా మరి తమ కార్యకర్తల్ని, తమ నాయకుల్ని వేధింపులకు గురిచేసి హతమార్చినా కూడా కనీసం కేసులు కూడా పెట్టకుండా, ఇక్కడ పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగమయ్య హత్య తర్వాత కేవలం 2 మీద కేసు పెట్టారు. నిజానికి హత్యోదంతంలో దాదాపు 7-8 మందికి పైగా పాల్గొన్నారు. అందులో కీలకమైన వారిని కావాలనే వదిలేశారని చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ ఇప్పటికే దాదాపుగా ఒక 70 మందికి పైగా రాష్ట్రంలో పోలీస్ వర్గాలను గుర్తించామని తాము కూడా గుర్తించి పెట్టుకుంటున్నాం. రేపొద్దున తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీరు ఎక్కడున్నా మరి వారందరిపైన చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంటే ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడం కోసం, కార్యకర్తల్లో కోల్పోయినటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మళ్ళీ ప్రోధి చేయటం కోసం కొంచెం తీవ్ర స్వరంలో మాట్లాడి ఉండొచ్చు. ఇంతకంటే తీవ్రంగా తెలుగుదేశం వర్గాలు మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నిజంగానే హైకోర్టు కూడా పలు సందర్భాల్లో మరి ఈ కేసులపైన, ఏదైతే వైసీపీ వర్గాలపైన, అట్లాగే కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలపైన, కొంతమంది నాయకులపైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. అయినా సరే కోర్టుని కూడా లెక్క చేయకుండా, కోర్టు ఆక్షేపణలను కూడా పట్టించుకోకుండా మరి పోలీసు వర్గాలు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయని, వీరందరినీ తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. దీన్ని కూడా టీడీపీ వర్గాలు రాజకీయం చేస్తున్నాయి. పోలీసులంతా ఏకం కావాలి, పోలీసులందరూ మరి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలను తీవ్రంగానే ఖండించాలి, లేదా చర్య తీసుకోవాలి, ఇలాంటివన్నీ. నిజానికి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి ఎస్పీ స్థాయి అధికారి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎస్పీ గారి కనీస కానిస్టేబుల్ కూడా లేడు ఇవాళ. సో అందువల్ల వైసీపీ వర్గాలు అంతగా స్పందిస్తున్నాయి, స్పందించాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, వైసీపీ పైన, వైసీపీ వర్గాల పైన, వైసీపీ కార్యకర్తలు, నాయకుల విషయంలో చాలా అనుచితంగా పోలీసుల వైఖరి ఉంది. కాబట్టే ఎవరెవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ గుర్తిస్తున్నామని, ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. నిజానికి ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, వీరందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు నిరంతరం కొనసాగేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ. వాళ్ళకి రాజకీయాలు నిజంగా అవసరం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధమైనటువంటి కార్యనిర్వహణ చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ. మరి వారెందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాదు. కోర్టు ఆక్షేపించినా కూడా, కోర్టు ఆక్షేపణల్ని కూడా పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాదు. ఏది ఏమైనా భౌతికంగా జగన్మోహన్ రెడ్డి మరి అంతానికి లేదా నిర్మూలనకు కుట్ర జరుగుతోందని మాత్రం వైసీపీ గట్టిగానే చెప్తోంది. అందుకు తార్కాణంగా ఆయన భద్రతను కుదించారు, భద్రతను ఎక్కడికెక్కడ తగ్గించారు, ఆయన భద్రతను గాలికి వదిలేశారని అనేక సందర్భాల్లో చెప్తోంది. ఇవాళ కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. చూద్దాం మరి ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం స్పందించి మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, మరి హోదాను, లేదా ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రతను
ఆయన కల్పిస్తారని ఆశిద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని